ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అని చెప్పేసి ఆ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మన దగ్గర మంత్రి వేణు గారు ఉన్నారు. వేణు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సిద్ధం దేనికి సిద్ధం మీరు అసలు అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నలు ఎత్తాయి. దేనికి సిద్ధం మీరు? సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఆశయాలతో రాజకీయ పార్టీలు ఏర్పడుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయం, దేశానికి స్వాతంత్రం తేవాలని. ఆశకి పెరిగిపోయేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పతనమైపోయిందో మనం చూసాం. ఆశ అత్యాశగా మారిపోయి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పతనమైందో చూసాం. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడు, తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి ఆత్మగౌరవ రక్షణ, తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి పార్టీ పెట్టారు. ఆయన పార్టీ ఆశయంతో వచ్చింది. ₹2 కేజీ బియ్యం కానీ, రైతులకి ₹50 హార్స్ పవర్ కానీ, మద్య నిషేధం కానీ ఆశపరుడు అందులో దూరాడు. ఆశపరుడికి అత్యాశ రావడంలో ఎన్టీ రామారావుదే వెళ్ళిపోయింది. తర్వాత చిరంజీవి గారి పార్టీ పెట్టాడు. చిరంజీవి గారి పార్టీ దేనికోసం? కాపులకి రాజ్యాధికారం కావాలి అని ప్రజారాజ్యం పెట్టాడు. ఆయనకు కూడా ఆశ వచ్చి రాజ్యసభ కోసం ఈ ఆశయం పోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తండ్రి 2004-9 మధ్యలో ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా అమలు చేశాడు, అమలు చేసి ఆయన మరణించిన తర్వాత ప్రజలు ఆయన పట్ల ఎటువంటి ప్రేమ కనపరిచారు, అది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం పార్టీ పెట్టాడు. ఏమిటి ఆశయం అంటే, తన తండ్రి ఫీజు రియంబర్స్మెంట్, తన తండ్రి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, తన తండ్రి పెట్టిన 108, తర్వాత రైతుల కోసం ఆ రోజు రుణమాఫీకి ఎలా కారణమయ్యాడు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. చెప్పాలంటే మీకు చాలా టైం పడుతుంది. సో ఆశయం కోసం పార్టీ పెడితే ఈ ఆశపరులందరూ కలిసి, చంద్రబాబు నాయుడు ఆశపరుడు, అత్యాశ కదా, అత్యాశపరుడు కాబట్టి ఈ రాష్ట్రానికి దుస్థితి వచ్చింది. కేవలం నలుగురిని కలుపుకుని ఏదోలాగా ఒక మ్యాజిక్ చేసి గెలిచేయాలనుకుంటాడు. ఆ సందర్భంలో చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆయన రాజ్యసభకు ఆశపడకపోతే ఆశయం ఉందనుకుని నేను అనుకుంటున్నాను. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం కోసం పార్టీ పెట్టాడు. తండ్రి ₹2.5 లక్షల ఆరోగ్యశ్రీకి ఇస్తే ఇవాళ 25 లక్షలు. తండ్రి విద్య కోసం ఫీజు రియంబర్స్మెంట్ తెస్తే ఇవాళ ఐబీ లాంటి కోర్సులు ఈ రాష్ట్రంలో తీసుకురావడం. తండ్రి రైతుల కోసం ఒక అడుగేస్తే 10 అడుగులు ఆర్బీకే కేంద్రాలు కానీ, విత్తనం నుంచి విక్రయం దాకా చేసేటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, నాడు నేడు స్కూల్స్ కానీ, మహిళా అభ్యుదయం కోసం ఆ రోజు పావల వడ్డీకి రాజశేఖర రెడ్డి గారు రైతులకు మహిళలకు రుణాలు ఇస్తే ఇవాళ వాళ్ళు మోసపోయారు చంద్రబాబు నాయుడు చేతిలో. పాపం రాజకీయాలు నమ్మి మోసపోయారు అనేటువంటి ఉద్దేశంతో ఆశయం తీర్చడం కోసం ఇవాళ ₹30,000 కోట్ల మహిళల ఖాతాల్లో వేసిన విధంగా నేను అదే అంటున్నాను. అదే టైంలో పార్టీ పెట్టాడు ఎవరు? అన్నగారు వెళ్ళిపోయిన తమ్ముడు గారు. ఆయనకి ఆశయం రెండూ తెలీదు. ఏ ఆశయం కోసం? ప్రశ్నిస్తానని ఆశయం కోసం పెట్టానన్నాడు. ఎక్కడ ప్రశ్నించాడు? ఈ రాష్ట్రాన్ని లూటీ చేసేవాడి కోసం, ఈ రాష్ట్రంలో దగాపడ్డారు ప్రజలంటే కారణమైనటువంటి చంద్రబాబు నాయుడిని ఉత్తుత్తు ప్రశ్నలు వేశాడు. రాజధాని గురించి మాట్లాడాడు, మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. అతనికి ఆశ తప్ప ఆశయం లేనటువంటి వ్యక్తి. ఆశయం లేదు ఆయనకి, ఆశ ఉంది. ఈ ఆశ ఒకసారి బీజేపీతో కలుస్తాడు, తెలుగుదేశంతో కాపురం చేస్తాడు, బీజేపీతో కలుస్తాడు, తెలుగుదేశంతో కాపురం చేస్తాడు. బీజేపీకి ఆశయం ఉంది అనుకో, వాళ్ళ ఆశయం వాళ్ళది. ఇక్కడ ఈ ఆశయం లేని వ్యక్తి ఆశ కోసం పార్టీ పెట్టి, ఆశతో పార్టీ పెట్టి కుప్పకూలిపోయాడు. 2014లో పోటీ చేశాడు. రాజకీయ పార్టీలు సాధారణంగా ఎందుకు? పేద ప్రజలకు సహాయం చేయడానికి, లేదా పేద ప్రజల్ని ఎలా బాగు చేయాలి అనే దానికోసం. అది చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. 4.5 సంవత్సరాల కాలంలోనే పేదవాడు ఎక్కడ కూడా తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, కుదవ పెట్టకుండా, పేదవాడు ఎక్కడ కూడా లొంగిపోకుండా, వంగిపోకుండా, కేవలం కుల వృత్తికే కాకుండా అన్ని రకాలుగా చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ మళ్ళీ వాళ్ళొచ్చి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాల్లో అత్యాశ రాజకీయాలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడని ప్రజల నోటు అడుగుతాడు. నేను మోసం చేశాను, 87,000 కోట్లు ఏమో 15,000 కోట్లు చేశానని. మహిళలకేమో ఏదో పసుపు కుంకుమ అన్నాడు కదా, రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంగా వచ్చి పసుపు కుంకుమ ఉప్పు కారం అయింది అది. మరి అట్లా అందరూ రైతులు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, ఉద్యోగులు మోసపోయారు, మహిళలు మోసపోయారు. అన్నీ మోసమే. మోసగాడికి సహాయం చేస్తూ ప్రశ్నిస్తానన్నటువంటి ఆశయం లేని ఆశపరుడు. మరోసారి అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తే మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మ
సాక్షిగా మీరే ప్రశ్నించుకోండి, నేను చేసేది కరెక్టా, ఈ ప్రజాస్వామ్యానికి అవసరమా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఇండివిజువల్గా వచ్చారనుకోండి, ఎస్ మీరు ముఖ్యమంత్రి అవడానికి నేను కష్టపడుతున్నాను, నేను ఇది చేస్తాను, నాకు ఓటు వేయండి అని అడిగారు అనుకోండి, ఎస్ రాజకీయాల్లో ఒక ఆశయం ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకుంటాం. ఇదేంటి ఆశపరుడిగా వచ్చి మోసం చేసినోడు పక్కన, మోసం చేసినోడు పక్కన సపోర్ట్ చేస్తాను అంటే పేదాడిని మాత్రం ఖచ్చితంగా ఎదగకుండా చూస్తాను, ఇది ప్రూవ్డ్ కదా. ఇవాళ 16% ఉన్న పేదరికం 16% ఉన్న పేదరికం 4% దిగజారింది పడింది. 16% ఉన్నటువంటి పేదరికం 4% తగ్గింది. కారణం ఏంటంటే సాధారణంగా ఒక మొక్క తీసుకో, వేరు, కాండం, శాఖ, ఆకు కదా, వేరు పాపం సన్నబడిపోద్ది ఎందుకంటే నీరు లేకపోతే. ఆ నీరు చేర్చడంలో నాటి ప్రధానమంత్రి చేశాడు రాజీవ్ గాంధీ గారు, రసాయత వ్యాక్సిన్ చేశాడు. నేను 1 కోటి రూపాయలు పంపితే 15 లక్షలే వస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ డీబీటీ డ్రిప్ చూడండి, నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో డీబీటీ డ్రిప్ పెడతాం కదా మనం, ఆ మొక్కలు ఎంత బలంగా ఉంటాయి, డ్రిప్ మొక్కకి ఎంత బలం ఇస్తుంది, డ్రాప్ పడి. అలాగే ఈ డ్రాప్ పడినటువంటి ఈ డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజల మనసుల్లో నిలబడిపోయింది. ఇప్పుడు ఆశపరుడు ఎన్నికల ప్రచారాల నేపథ్యంలో మీరు ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటి? ఖచ్చితంగా నిజానికి ఓటేయమని అడుగుతున్నాను. నేను చెప్పింది చేసిన వారికి ఓటేయమని అడుగుతున్నాను. చెప్పింది చేసిన వారు మాత్రమే చేయగలరు అనేటువంటిది నాకున్న నమ్మకం. ఏదో ఎన్నికల ముందు హామీ ఇచ్చి అంటే నేను గెలవలేని 10 మంది కలుస్తానని చెప్పేటువంటి తత్వం. అంటే చంద్రబాబు నాయుడు ఆశ ఎక్కడికి వెళ్ళిందంటే, ఆశతో మాంగారు ఆశయాన్ని పొడి చేశావు. ఆ రోజు నీ తమ్ముడు రామూర్తి నాయుడు కానీ, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కానీ, హరికృష్ణ గారు కానీ, ఇంకా ఒకరు కాదు అందరు. నేను ఇది అత్యాశగా మారిపోయి తాను కొడుకుని రాజకీయాల్లోకి తేవాలని, కొడుకు పోయిన ఏమైనా ప్రత్యక్ష రాజకీయాలు చేశాడా? లేదే, చేయలేని అత్యాశపరుడికి సపోర్ట్ చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఆయన ప్రశ్నించుకోమని అడుగుతున్నాను, లేకపోతే రాష్ట్ర ప్రజలైనా ప్రశ్నించమని అడుగుతున్నాను. ఒక రాజకీయ నాయకుడిగా అంటే నేను చాలా మారుమూల ప్రాంతంలో పుట్టాను, కష్టం తప్ప సుఖం తెలియనటువంటి తత్వం ఉన్నవాడిని. సరే నన్నైనా విమర్శించవచ్చు, దాన్ని నాకు విమర్శకి నాకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నేను ఒక బాధ్యత గల పౌరుణ్ణి. ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది, మహాత్మా గాంధీ ఎందుకు ఆ రోజు సత్యాగ్రహాన్ని, సత్యం అనేటువంటి మాటను వాడాడు, రాజకీయ నాయకులు సత్యవాదులు అయి ఉండాలనేటువంటిది ఎందుకు కోరుకున్నాడు, రాజ్యాంగ నిర్మాత ఆలోచన ఏమిటి, ఈ దేశ సంపద సంపన్నుడి దగ్గర సంపద ఉంది, కానీ సామాన్యుడికి దగ్గరకి చేర్చడంలో సరైన నిర్ణయాలు తీసుకోమని చెప్పినటువంటి రాజ్యాంగ నిర్మాత. అందుకే మేము అంటున్నాం, సిద్ధమైనటువంటి సభ ఎందుకు పెట్టామంటే మేము చేశాము, మా పక్షాన ప్రజలు ఉన్నారు, అందుకు మేము సిద్ధం. మా పక్షాన ప్రజలు ఉన్నారని మేము వచ్చే ఎన్నికలకు సిద్ధమయ్యాం. వాళ్ళు ఏమి చేశారని అబద్ధాలా, అసత్యాల, మోసాల 10 మంది కాలాలి అంటే బలవంతుడు బలహీనులు 4 వస్తారు, బలవంతుడు ఒక్కడే ఉంటాడు. అందుకే నిజం ఒక్కటే ఉంటుంది, అబద్ధాలు 6000 ఉంటాయి. 6000 అబద్ధాలుగానే మిగిలిపోతాయి, నిజంలాగే ఉంటుంది. నిజాన్ని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో పేదవాడిని రక్షించడంలో నీవు కూడా భాగస్వామ్యం. నిజాన్ని గెలిపించడం ద్వారా పేదవాడిని రక్షించడంలో నీవు కూడా భాగస్వామ్యం. ఆశపరులు ఆశయాలతో రాజకీయ పార్టీలు రావాలి తప్ప అత్యాశతోటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండమని, దానికి మీరు సిద్ధంగా ఉండండి. ఆశయం ఉన్నవారి పక్షాన కానీ ఆశపరుడు అత్యాశపరుడు పక్షాన ఏదైతే మాటలు నడుస్తున్నాయో వాటిని ఎదిరించడానికి మీరు సిద్ధంగా ఉండమని రాష్ట్ర ప్రజానీకానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఆశయంతో వచ్చిన వైసీపీ పట్ల ప్రజలు ఆదరణతో ఉండాలని చెప్పి కోరుతున్నారు. అది ప్రతిపక్షాలు అత్యాశతో వచ్చాయి కనుక వాటి పట్ల జాగ్రత్త వహించాలని చెప్పేసి మంత్రి వేణు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.